ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పాపాయపల్లి గ్రామ శివారులో అక్రమంగా గుడుంబ వడ్డీలు ఏర్పాటు చేస్తున్న సమాచారం మేరకు ములుగు ఎక్సైజ్ సిఐ సుధాకర్ మరియు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించగా సుమారు 3000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైనా సరే చట్ట విరుద్ధ పనులు బెల్లం గుడుంబ పట్టిక అమ్మినా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ములుగు సిఐ సుధాకర్ తెలిపారు. గడపర ఉత్త దాని మీదకి లాగరాదు మీదకి లాగితే కనబడతావా అసలే తిరుగుతాం శేఖర్ అన్నాడు ఎడ తిరుగుతాను దాదాపుగా 1000 లీటర్లు అండి. వెయ్యండి రౌండ్ ఫిగర్ చెప్పుకోండి. గోవిందరావుపేట మండలం పాపాయపల్లి గ్రామ శివారు కెనాల్ కాలువ వద్ద సుమారు 20 డ్రమ్లు లభించినవి. మా యొక్క సిబ్బంది సమాచారం మేరకు అచ్చటికి వెళ్ళి మేము బెల్లం పానకం డ్రమ్ములను 20 డ్రమ్ములు ధ్వంసం చేయనైనది. అలాగే ఎవరైనా బెల్లం పానకం కానీ గుడుంబకు సంబంధించిన ఏ వస్తువునైనా మాకు సమాచారం వచ్చిన సో ధ్వంసం చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తాము. వీరిపై నరేష్ ఫోటో నరేష్ అరే తమ్ముడు గంత కోపం అమ్మ నా మీద కవర్